నమస్కారం, వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్. పత్రికలోని వార్తల రంగులు తీసే కార్యక్రమం. డేటా దొంగిలించింది తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటి వాదనని తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తుంది. కాబట్టి డేటాకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ వివాదాన్ని ఆయా పత్రికలు తమ విధేయతలతో ఎలా ప్రచురించాయి అన్నది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు ఐటీ గ్రిడ్స్ అశోక్ చుట్టూ వల, అతడే డేటా చోరీ కేసులో కీలక సూత్రధారి. సంస్థ అక్రమాలపై ప్రాథమిక ఆధారాల సేకరణ, డేటాబేస్ కోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్కు నోటీసులు, ఆంధ్ర పోలీసులపై కేసు నమోదు, వివరాల కోసం ఆధార్, ఎన్నికల కమిషన్కు లేఖలు, అవసరమైతే ఏపీ ప్రభుత్వానికి నోటీసు ఇస్తామన్న సైబరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ అని డాకవరం అశోక్ ఐటీ గ్రిడ్ సంస్థ డైరెక్టర్గా ఉన్నటువంటి అశోక్ ఫోటోగ్రాఫ్ని క్యారీ చేశారు. ఇది తెలంగాణ పోలీసుల వెర్షన్ని పయనిస్తే వెంటనే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు యొక్క కౌంటర్ను కూడా తెలంగాణ ఎడిషన్లోనే పబ్లిష్ చేసింది. వైకాపా కోసమే డేటా కుట్ర, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారు. ఇదంతా కేసీఆర్ టెక్నాలజీ. హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉండి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అక్కడి నుంచి మన ప్రభుత్వంపై దాడికి దిగుతూ ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. మన డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాదులో ఉండే పోలీసులు కాపాడతారట. ఆస్తి దొంగిలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ప్రభుత్వం మనపై చాలా అభిమానం చూపిస్తోంది. వ్యంగ్యంగా ఏపీ ప్రభుత్వ డేటా హైదరాబాదులో ఉందని అంటున్నారు. అక్కడ ఉంటే మాకు పంపండి, మేము చూసుకుంటాం. 1984 నుంచి దేశంలో ఐటీకి మారు పేరు నేను. తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటా, మా జోలికి వస్తే కఠినంగా ఉంటా. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా, అట్లాగే రెండు పార్టీల మధ్య వివాదంగా ఇది మారింది అని చెప్పడానికి ఈ రెండు వార్తలు ప్రధానం. అయితే ఈనాడు కాస్త చంద్రబాబు వివరణకే ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి ఈ విధేయత మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఏపీకి నోటీసులు ఇస్తాం, దోషులు ఎంతటి వారైనా తప్పించుకోలేరు. ఐటీ గ్రిడ్ సీఈఓ పరారీలో ఎందుకున్నారు, వెంటనే లొంగిపోకుంటే పట్టి తెస్తాం. సైబరాబాద్ సిపి హార్డ్ డిస్కులు, పత్రాల పరిశీలనకు రంగంలోకి ఎఫ్ఎస్ఎల్ హ్యాబియస్ కార్పస్ పిటిషన్ను కొట్టేసినటువంటి హైకోర్టు అనేటువంటి వార్తని సజ్జనార్ ఫోటోగ్రాఫ్తో ఇస్తూ పీటెక్కిన డేటా వార్ అనేటువంటి సబ్ క్యాప్షన్తో పక్కన ఆస్తి ఆంధ్రాలో, కేసు తెలంగాణలోన, ఇలాంటి రిటర్న్ గిఫ్ట్లు ఎన్నైనా తీసుకుంటాం. ఓట్ల తొలగింపే గత ఎన్నికల్లో కేసీఆర్ టెక్నాలజీ, పార్టీ డేటా చోరీపై ఈసీకి ఫిర్యాదు అంటూ కేసీఆర్ గత ఎన్నికల్లో ఓట్ల తొలగింపు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణను కూడా ఈ సందర్భంగా మరొకసారి చేశారు. సో దాన్ని ఆంధ్రజ్యోతి ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఇక సాక్షి విషయానికి వచ్చేసరికి ఇదే బ్యానర్. ఏపీ ప్రభుత్వ పాత్రపై అనుమానాలు, అవసరం అనుకుంటే అక్కడి మంత్రులు అధికారులకు నోటీసులు అంటూ ఇక్కడ సజ్జనార్ వెర్షన్ని సాక్షి చాలా ప్రామినెంట్గా వచ్చింది. ఇక చంద్రబాబు వెర్షన్ సాధారణంగా ఉండదు కాబట్టి ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తు కోసం కేవలం 3.5 గంటల్లో డిఎస్పీ నేతృత్వంలోని బృందం ఇంత దూరం రావడం ఇదే తొలిసారి. సైబరాబాద్ పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడానికి, నైతికంగా దెబ్బతీయడానికి ఏపీ టీడీపీ నాయకులు, మంత్రులు, పోలీసులు సోషల్ మీడియా వేదికగా మీడియా ద్వారా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్స్కు సంబంధించిన ఏపీకి చెందిన కొందరు కీలక వ్యక్తులు, నేతలు, నాయకులు చేస్తున్న ట్వీట్లు, ఆరోపణల్ని పరిగణలోకి తీసుకుంటాం అని సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. ఆంధ్ర పోలీసులు తెలంగాణలోకి చొరబడ్డారు, హైదరాబాదులో వారికి ఏమి పని అని సజ్జనార్ నిలదీసినటువంటి అంశాన్ని మాత్రమే ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఇక నమస్తే తెలంగాణకు వచ్చేసరికి ఎవరినీ వదిలేది లేదు. డేటా చోరీ వెనుక ఏపీ ప్రభుత్వం. ఐటీ గ్రిడ్ కేసులో విచారిస్తున్న కొద్దీ బయటపడుతున్న నిజాలు. టీడీపీ కోసమే సేవామిత్ర యాప్ తయారు చేసిందని నిర్ధారణ. ఫిర్యాదుదారు సాక్షులను బెదిరించిన ఏపీ పోలీసులపై కేసులు పెడతాం. మిస్సింగ్ కేసు విచారణకు ఏసీపీ స్థాయి అధికారి రావడం ఏమిటి అని సజ్జనార్ ప్రశ్నల్ని ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఈనాడు వచ్చేటప్పుడు వైకాపా కోసమే డేటా కుట్ర,
వైసీపీకి మద్దతు ఇవ్వడం కోసమే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం డేటా చౌర్యం కేసుని ఉపయోగించుకుంటుందనేటువంటి అంశాన్ని ఇందులో ప్రామినెంట్గా రాశారు. కేసీఆర్ నియంత అనుకుంటున్నారు, ఆ ప్రవర్తన నా దగ్గర సాగదు, తెలుగు ప్రజలను రక్షించే బాధ్యత నాది అంటూ ఆడబిడ్డలే ఈ అన్నకు కాపలా అని విశేషంగా ఆ సందర్భంలో చెప్పడం. ఒక ఫోటోగ్రాఫ్ను కూడా అందులో క్యారీ చేశారు. చంద్రబాబు అమరావతి నిర్మాణానికి పింఛను ఇచ్చినటువంటి ఒక మహిళకు పాదాభివందనం చేస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ని ప్రామినెంట్గా ఈనాడు క్యారీ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి అక్కడ కూడా చంద్రబాబు గండ్రాజుపల్లి వద్ద జలహారతి సమయంలో భూమాతకు వందనం చేస్తున్న ఫోటోగ్రాఫ్ని, అట్లాగే నాగలి పెట్టిన ఫోటోగ్రాఫ్ని, 2 ఫోటోగ్రాఫ్ని ఏకకాలంలో పబ్లిష్ చేసి తన భక్తిని చాటుకుంది. సో అందులో భాగంగా ఆస్తులు లాగేస్తారు, జగన్కు అధికారం ఇస్తే అంతే, 8 లక్షల ఓట్లు తీసేసే కుట్ర అనే జగన్కి కేసీఆర్కి ఉందని చెబుతున్నటువంటి ట్రక్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సాక్షి విషయానికి వచ్చేటప్పటికి సేమ్ డేటా చోర్ బాబు సర్కార్, చిన్నబాబు పెదబాబు కనుసొన్నల్లోనే ఓటర్ల మాస్టర్ డేటా చోరీలో లోకేష్ సన్నిహితుడి కీలారి పాత్ర. సో ఈ డేటాకు సంబంధించి లోకేష్ బాబుని ప్రధానంగా ఇందులో కీలకంగా ఉన్నారు చంద్రబాబుతో పాటు అన్నట్టు వేసింది. అక్కడ కూడా ఇక్కడి సజనార్ వివరణల్ని అక్కడ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం ఒక హాఫ్ పేజ్ అంతా కూడా ఇదే వార్తని టాప్లో క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇక జాతీయ దినపత్రికలు కూడా ఈ అంశాన్ని కొంత ప్రస్తావన చేశాయి. సో హిందూ వచ్చేటప్పటికి ఐటీ ఫర్మ్ ఎగ్జిక్యూటివ్ ఆస్క్ టు సరెండర్ ఓవర్ డేటా బ్రీచ్, ఐటీ గ్రిడ్స్ గాట్ ఇల్లీగల్ యాక్సెస్ టు ఏపీ సిటిజన్స్ పర్సనల్ డేటా. తెలంగాణ పోలీసుల యొక్క వివరణని ఇందులో ప్రధానంగా క్యారీ చేసింది. ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ ఎక్కడున్నా తక్షణం లొంగిపోవాలి, డేటా చౌర్యానికి సంబంధించినటువంటి అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత సమాచారంతో ఈ ఐటీ గ్రిడ్స్ సంస్థ చట్టవిరుద్ధమైనటువంటి యాక్సెస్ని సంపాదించడం అనేది నేరం. ఆ నేరం కింద అతను లొంగిపోవలసిందిగా కోరుతున్నాం అనేటువంటి వార్తని హిందూ ప్రధానంగా పోలీస్ వెర్షన్ని ప్రచురించింది. ఇక ది టైమ్స్ ఆఫ్ ఇండియా, టీడీపీ యాప్ కీప్స్ ఆధార్ ఇన్ఫో ఆన్ అమెజాన్ క్లౌడ్. తెలుగుదేశం పార్టీ సృష్టించుకున్నటువంటి యాప్ ఆధార్ సమాచారాన్ని అమెజాన్ క్లౌడ్లో దాచుకుంది. కాప్స్ హ్యావ్ నౌ సౌట్ డీటెయిల్స్ ఆన్ డేటా స్టోర్డ్. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆ క్లౌడ్లో దాచుకున్న సమాచారం గురించి ఆరా తీస్తున్నారు అనేటువంటి అంశాన్ని క్లౌడ్ ఓవర్ డేటా కలెక్షన్ అని, ఈ క్లౌడ్ అనే దాన్ని 2 అర్థాలుగా వాడుకుంది. ఇక్కడ క్లౌడ్ మనం ఐటీ పరిభాషలో ఉండేటువంటి క్లౌడ్ ఒకటి, అదేవిధంగా డేటా సమీకరణలో మబ్బులు అలుముకున్నాయనే అర్థంలో క్లౌడ్ని కూడా ఉపయోగించే ప్రయత్నం చేసింది. సో ఇందులో వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్మార్ట్ పల్స్ సర్వే కింద సమాచారాన్ని ఎలా సేకరించారు, ఆ సేకరించిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం తిరిగి ఎక్కడ ఉపయోగించకుండా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అయితే ఆ సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ధ్వంసం చేశామని చెబుతుంది. కానీ అట్లా కాకుండా అమెజాన్ క్లౌడ్లో దాచుకున్నారనేది ఆరోపణ. సో అమెజాన్ సంస్థ కూడా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టుగా ఇందులో సమాచారం ఉంది. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేసరికి డేటా థెఫ్ట్ కేస్, కేటీఆర్ హిట్స్ అవుట్ ఎట్ నాయుడు లోకేష్. సో డేటా థెఫ్ట్ కేసులో కేటీఆర్ అటు చంద్రబాబు నాయుడిని ఇటు లోకేష్ని ఇద్దరిని తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా తప్పుపట్టినట్టుగా, దుయ్యబట్టినట్టుగా, ధ్వజం ఎత్తినట్లుగా వార్తను ప్రచురించింది. సో ఇవి ప్రధానంగా ఉండేటువంటి అంశాలు. ఇక ఈ కామెంట్కి సంబంధించి క్రైమ్కి సంబంధించిన ఒక యాంగిల్ అయితే పాలిటిక్స్ సంబంధించింది మరొక యాంగిల్. క్రైమ్ సంబంధించింది ప్రధానమైనది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌరుల వ్యక్తిగత సమాచారం. ప్రభుత్వం స్మార్ట్ పల్స్ సర్వే కోసం సేకరించినటువంటి వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డులతో ఉన్నటువంటి సమాచారాన్ని తిరిగి తెలుగుదేశం పార్టీకి కోసం పనిచేస్తున్నటువంటి ఐటీ గ్రిడ్స్ సంస్థ ప్రత్యేకమైనటువంటి యాప్లో ఈ సమాచారాన్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటుంది. ఇది పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం తక్షణం ధ్వంసం చేయాలి. సర్వే అయిన తర్వాత దాన్ని మరొక రకంగా ఇతర సంస్థలకు కానీ ఇతర పార్టీలకు కానీ ఇవ్వడానికి వీల్లేదు ఎవరికి కూడా. కాబట్టి ఆ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కాబట్టి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి ఐటీ సంస్థ చేతుల్లో ఈ డేటా మొత్తాన్ని పెట్టింది. అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. తెలంగాణ పోలీసులు ఆ కొనసాగించిన దర్యాప్తులో ఎంతవరకు వచ్చిందంటే ఆ సమాచారం మొత్తం అక్కడ ఉండేటువంటి కంప్యూటర్సు, హార్డ్ డిస్క్స్, మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా స్వాధీనంలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ వారు కనుగొన్న విషయం ఏంటంటే
అమెజాన్ క్లౌడ్లో సేవ్ చేశారనేటువంటిది తెలుస్తుంది. కానీ దానికి సంబంధించిన యాక్సెస్ పోలీసులకు ఇంకా దొరికినట్లు లేదు. ఇంతవరకు కేసు ప్రోగ్రెస్ ఉంటే ఇందులో పోలీసులు పెడుతున్నటువంటి ఛార్జ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం పార్టీకి ఎట్లా వచ్చింది అనేది. ఇది ప్రధానమైనటువంటి అంశం. పార్టీకి సంబంధించినటువంటి ఐటీ గ్రిడ్స్కి ఎలా వచ్చిందని అది ఒక కేసు అయితే, ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్ ఈ విధంగా పాల్పడుతున్నాడు అని లోకేశ్వర్ రెడ్డి అనే ఒక అతను ఫిర్యాదు చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి అతన్ని ప్రశ్నించడానికి ప్రయత్నం చేశారు. సో అది ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణలో ఏం పని అన్నది కూడా తెలంగాణ పోలీసులు అడుగుతున్నటువంటి ఒక సమస్య. ఇది తెలంగాణ తరఫు వాదన. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాదన అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఐటీ గ్రిడ్స్కి సంబంధించినటువంటి ఉద్యోగుల్లో 4 మాయమయ్యారు, 4 కనిపించట్లేదని హెబియస్ కార్పస్ కోర్టులో వేశారు. కానీ అక్కడ 4 కోర్టు ముందు హాజరయ్యి మేము ఇక్కడ హాయిగా ఉన్నాము, మేము కనిపించకపోవడం ఏంటని కోర్టుకు చెప్పడంతో ఒక హెబియస్ పిటిషన్ కోర్టు వేశారు. సో కాబట్టి ఈ ఇద్దరు పోలీసుల మధ్య ఉండేటువంటి ఒక అంశం వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్ వెర్షన్ ఎట్లా తీస్తుందంటే పోలీసులు కేసుకు సంబంధించి 2 వెర్షన్స్ తెస్తోంది. దిస్ ఈజ్ అవర్ ప్రాపర్టీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మా ప్రభుత్వ సమాచారం. ఈ సమాచారం వెలుపలికి వెళ్ళిపోతే దాన్ని రక్షించుకునే బాధ్యత మాది, మా ఆస్తిని రక్షించడానికి మీరెవరు అని చంద్రబాబు వాదన చేస్తారు. దానికి వెంటనే కేటీఆర్కి వాదన ఏమిటంటే ఎవరో ఆంధ్ర పౌరుడు హైదరాబాదులో పర్సు పోగొట్టుకుంటే వెంటనే వెళ్ళి అమరావతిలో ఫిర్యాదు చేయాలా, హైదరాబాద్ ఫిర్యాదు చేయాలా అని కేటీఆర్ అన్నారు. సో కాబట్టి ఈ రెంటికి సంబంధించినటువంటి 2 రాష్ట్రాల మధ్య వివాదం ఇక్కడితో ఆగిపోయి ఉంటే ఇది నేరానికి సంబంధించిన నేరారోపణలకు సంబంధించిన అంశం. ఇక రాజకీయానికి సంబంధించిన అంశం ఏంటంటే దీనిని అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలివిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా తెలుసుకుని వారిని ప్రలోభ పెట్టడమో మరొకటి చేయడమో దానికి ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుని ఇరుకుని పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే చూశారా, మన ఆస్తిని వాళ్ళు రక్షిస్తారట, దానికి కేసీఆర్ ప్రభుత్వం వైసీపీకి సహకరిస్తుంది. ఇది వైసీపీకి టీఆర్ఎస్కి ఉన్నటువంటి సంబంధం. అంటే ఇప్పుడే మనల్ని ఆంధ్ర ఇంకా ఉమ్మడి రాజధానిగా ఉన్నా కూడా ఇక్కడ పోలీసులు అక్కడికి వెళితే ఒక 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నట్టు ఉంది. పోలీసులు అక్కడికి వెళితే మీరెందుకు వచ్చారని అక్కడ అడుగుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే సో హైదరాబాదుకు సంబంధించినటువంటి యాక్సెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. కానీ నేను ఊరుకోను, ఇలాంటి రిటర్న్ గిఫ్ట్లు ఎన్ని ఇచ్చినా నేను బదులిస్తానన్నటువంటి అంశాన్ని చంద్రబాబు ఆయన విధేయ పత్రికలు కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాగే వైసీపీ తన విధేయ పత్రిక అయినటువంటి సాక్షి, అట్లాగే టీఆర్ఎస్ విధేయ పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణ, ఈ 2 కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వెర్షన్స్ తీసుకొస్తున్నాయి. సో కాబట్టి ఓటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ని అక్కడ బూచిగా చూపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఈ ఆరోపణలు కూడా తన అనుకూలంగా వాడుకోవడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ చాలా పెద్ద స్కామ్ జరిగింది అనేటువంటిది వైసీపీ ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా టీఆర్ఎస్ ప్రమేయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అని నిరూపిస్తే అది ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మనోభావాలు దెబ్బతిని దాని తెలుగుదేశానికి నిజంగా అనుకూలంగా వేసే అవకాశం ఉందా, లేక అసలు చంద్రబాబు మన సమాచారాన్ని ఇలాగ పార్టీ కోసం ఎక్కడ పడితే అక్కడ తీసుకువెళ్ళి ఆయన ఆ ప్రభుత్వానికి కాపలాగా ఉండాల్సిన వ్యక్తి ఈ సమాచారాన్ని తన పార్టీకి వేసుకుని మీరు ప్రైవేట్ సంస్థలకు పాలు చేయడమే కాకుండా ఇంటర్నేషనల్ సంస్థలంటే అమెజాన్ క్లౌడ్లో కూడా పెట్టించేంత మన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుపోతున్నారని ప్రజలు అంత తెలివిగా ఆలోచించి వైసీపీకి వేస్తారన్నది $1 మిలియన్ క్వశ్చన్. పొలిటికల్ అడ్వాంటేజ్ చంద్రబాబు తీసుకుంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం చంద్రబాబుని ఇరుకున పెట్టేటువంటి పనిని వైసీపీ టీఆర్ఎస్లు చేస్తున్నాయి. బట్ తను ఇరుకున ఉన్నా కూడా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి దాంట్లో చంద్రబాబు ఉన్నారు. ఇది ఈనాటి కామెంట్. దీని మీద ఒక చిన్న టుమ్రి, ఇది డేటా ఫైట్ శీర్షిక పేరు. ఆడుతుంటే సర్కారులు దొంగ పోలీసాట, ఆడుతుంటే సర్కారులు దొంగ పోలీసాట, తెలుగు జనం చూసింది వేడుకగా ఈ పూట, తెలుగు జనం చూసింది వేడుకగా ఈ పూట, ఎవరు దొంగ ఎవరు పోలీస్ తేలనే తేలదా, ఎవరు దొంగ ఎవరు పోలీస్ తేలనే తేలదా, తెలంగాణ ఆంధ్రాకు తగువులాట తప్పదా, తెలంగాణ ఆంధ్రాకు తగవులాట తప్పదా. నేతలు తమ అవసరమైనప్పుడు 2 రాష్ట్రాల నుండి తెలుగువారు మాకు సంబంధించిన వారే అని అటు చంద్రబాబు అంటారు, ఇటు కేసీఆర్ అంటారు. చిన్న తేడా వస్తే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని
మళ్ళీ ఇద్దరు తప్పు పట్టే పని చేస్తారు. ఈ ద్వంద్వ వైఖరి ఏమిటో. ఇది ఈనాటి పేపర్ టు పేపర్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. బాయ్.